బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఈసారి స్పెషల్ ఏంది తెలుసా? రేపటికెళ్ళి బోనాలు స్టార్ట్ అవుతాయి. ఈ అందరికీ మీకు తెలిసిందే కదా. అందుకనే నేను ఇయ్యాల పూజారి ఇంటికి వచ్చిన. నమస్తే, బాగున్నారా? మీ అందరికి ముందుగా ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాల పండుగ రేపు, కానీ ఇవాళనే మీ ఇల్లంతా ఆషాఢ బోనాల కళ కనిపిస్తుంది. అమ్మవారికి ఆషాఢ మాసం ఈరోజు అమావాస్య. తో ఈ రోజు కూడా అమ్మవారికి అభిషేకం, బోనంకి అభిషేకం చేయడము, పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిండు అమాస. తో నిండు అమాస రోజు కూడా అమ్మవారికి బోనానికి, తర్వాత ఇక్కడ అమ్మవార్లకు కూడా కళ్ళు సాక పెట్టడము, గుమ్మడికాయ తర్వాత కొబ్బరికాయలు కొట్టి సాక పెట్టడం జరిగింది. సో అమ్మవారి బంగారు బోనం వందల సంవత్సరాల చరిత్ర ఉంది. బోనాలకి, గోల్కొండ కోటకి, జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు, మహంకాళి తల్లికి. కానీ ఫస్ట్ టైం ఎందుకు బంగారు బోనం ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేదు? అంటే జంట నగరాల్లో ఉన్న దేవాలయ, పెద్ద దేవాలయానికి బంగారు బోనం ఉంది. తో ఒక రోజు మహాంకాళి అమ్మవారు నాకు కళ్ళలో రావడము, తో ఈసారి నాకు బంగారు బోనంతో బోనం సమర్పించాలని అమ్మవారు నాకు కళ్ళలో రావడం, అలాగే అమ్మవారు కూడా నేను ఒక మొక్కుని కోరడం జరిగింది. తో అమ్మవారు నా మొక్కుని చెల్లించడంతో నేను సంతోషకరము. అమ్మవారి కటాక్షం నా పైన ఉన్నందుకు కూడా అమ్మవారి నా మొక్కు చెల్లించడంతో నేను అమ్మవారికి బంగారు బోనం చేయించుకోవాలని మా బొమ్మల ఫ్యామిలీస్తోని అందరం, మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ బోనం తయారు, అలాగే అమ్మవారికి మంగళసూత్రం కూడా, మహాంకాళి అమ్మవారికి మంగళసూత్రం కూడా చేయించడం జరిగింది. సో ఎల్లమ్మగా, మహంకాళిగా భక్తులకు దర్శనమిస్తున్న తల్లికి బంగారు బోనం ఎన్ని నెలల ముందు ఆర్డర్ ఇచ్చారు? అసలుకి డిజైన్ సెలెక్షన్ ఎట్లా జరిగింది? చూస్తుంటే కొంత సైమల్టేనియస్గా కనిపిస్తున్నాయి మిగతా అమ్మవారి గుళ్ళల్లో బోనాల లాగా. అంటే మేమేం చేస్తామంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బోనం, అలాగే లాల్ దర్వాజా టెంపుల్ బోనాలు ఎలా ఉన్నాయో ఆ వీడియోస్, అలా ఫొటోస్ చూసిన తర్వాత ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి విగ్రహాలు ఆ బోనం పైన ఉండాలి, అలాగే బ్యాక్ సైడ్ త్రిశూలం కూడా ఉండాలి, సేమ్ కార్వింగ్ వర్క్ కూడా అలాగే చేయించేసి, ఇది 3 months ముందర నుంచే ఈ బోనం కార్యక్రమం మేము కార్వాన్లో ఉన్న మా వెంకటేశ్వరి గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించి ఆయన వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో 3 నెలలు పట్టింది. 3 నెలలు బోనం చేయడానికి 3 నెలలు పట్టింది. ఓకే. ఎన్ని తులాల బంగారం పట్టింది మరి? అంటే దాదాపు మేము 11 నుంచి 12 తులాల్లో దీనికి అవుతుంది అనుకున్నాం, కానీ 16 తులాల బంగారం ఈ బోనానికి ఎక్కియడం జరిగింది టోటల్గా. అంటే మేము ఈసారి అమ్మవారికి అన్ని దేవాలయానికి బంగారు బోనం ఉంది. ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా బోనాలయ గోల్కొండ కోటకి బంగారు బోనం ఎందుకు ఉండొద్దు అనుకొని నేను అమ్మవారి కళలో రావడం, అలాగే అమ్మవారి నా మొక్కు తీర్చడంతో ఈ బంగారు బోనం చేయించడం జరిగింది. ఇన్ జనరల్ గా భక్తులు కోరుకున్న మొక్కులకి చెల్లించుతారు ఆషాఢ మాసం. కానీ పూజారి ఇంట్లో కూడా అమ్మవారి వరం ఇచ్చింది. అయితే ఇచ్చింది, ఎందుకంటే నేను అమ్మవారిని మొక్కడము, నాకు ఒక కొడుకు పుట్టాలని అమ్మవారిని కోరుకున్నాను నేను. అమ్మవారు నాకు కొడుకునిచ్చింది. తో అదే నాకు అమ్మవారి కటాక్షము.
తో నేనే మా 5వ తరం ఇది మాది దేవాలయం పూజారిగా. మా భవాని, బాగయ్య, నరసింహాచారి, శైవచారి, సురేష్‌చారి, శివాచారి, ఇప్పుడు నేను శ్రీకాంత్ చారి కూడా దేవాలయం పూజలు ఇస్తున్నా. అమ్మవారి కటాక్షంతోని మళ్ళీ నా కొడుకు కూడా ఆ దేవాలయానికి పూజారిగా చేయాలనేసి అమ్మవారు నాకు వరం ఇయ్యడము, అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి నేను బంగారు బోనం చేయించడం జరిగింది. ఒక పక్క బంగారు బోనం, ఇంకో పక్క అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా రేపటి ఏర్పాట్లకు పూర్తిగా సన్నద్ధమైనట్టున్నాయి. అని ఈ రోజే ఉదయం అభిషేక కార్యక్రమం చేసేసి, పూజా కార్యక్రమం చేసి విగ్రహాలు పెట్టడం జరిగింది. రేపు ఉదయం కూడా అమ్మవారి ఉత్సవమూర్తిలో కూడా మళ్ళీ అభిషేకం చేసి ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యాలు, పట్టు చారులు, కల్లు శాఖ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి 100 మంది పోతురాలతోని వైభవంగా, అంటే లాస్ట్ ఇయర్ కన్నా కనివిరుగంగా ఈసారి భారీ ఏర్పాట్లు చేయడము మా శైవచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈసారి బంగారు బోనంతో ఉత్సవ మూర్తులతో ఇక్కడ ఓడిబియ్యాలు, కల్లు శాఖ పెట్టిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి 12:30కి ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు, వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, తర్వాత ఒడిబియ్యాలు పోయడం, మొక్కులు చెల్లించుకోవడం, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. మరి ఆ భక్తులకి పొద్దున్న ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు దర్శనం? ఉదయం 6 గంటల నుంచి ఈ అభిషేకాలు అయిపోతుంది. 6 గంటల నుంచి ఓడిబియ్యాలు పోయడం, కల్లు శాఖ పోయడము, భక్తులకు అందరికీ అమ్మవారి విగ్రహాలు తర్వాత ఉత్సవ మూర్తితో పాటు దర్శించడం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఇక్కడ అమ్మవారి దర్శనం ఇస్తుంది. ఇక కోటకి చేరిందంటే నెల రోజులు అక్కడ, మళ్ళా తర్వాత అంటే సంవత్సరంలో ఒక నెల మాత్రమే అమ్మవారి దర్శనం అవుతాయి. చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. మరి రేపు 12 వరకు లేదంటే కొంచెం వాళ్ళు కొంత లేట్గా వచ్చిన దర్శనం అలో చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 6 నుంచి కంటిన్యూగా 12 గంటల వరకు అందరూ వచ్చి ఓడిబియ్యాలు కానివ్వండి, కల్లు శాఖ, పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత వాళ్ళు మొక్కులు కూడా ఇక్కడ చెల్లించుకున్న తర్వాత 12:30కి ఇక్కడ నుంచి ఊరేగింపుగా స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం మేము. ఓకే. సో మరి బంగారు బోనం కేవలం మహంకాళి అమ్మవారికేనా, లేదంటే లాస్ట్ నుంచి మేము చూస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి హైదరాబాద్లో ఉండే అమ్మవార్లకు అందరు కూడా పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పణ ఉంటుంది. మరి ఈసారి బోనం కూడా సమర్పణ జరుగుతుందా? ఈసారి కూడా మేము లాస్ట్ ఇయర్ 15 ఇయర్స్ నుంచి సికింద్రాబాద్ దేవాలయం, కార్వాన్ దర్బార్ మేసమ్మ, లాల్ దర్వాజా, లంగరోజుల బుజ్జి, మహంకాళి టెంపుల్, 5 దేవాలయాలకు మేము ఓడిబియ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం. ఈసారి కూడా బంగారు బోనంతో ఆ పట్టు వస్త్రాలతో పాటు ఓడిబియ్యాలు కూడా మేము లాస్ట్ వీకే నిర్ణయించాం. ఈసారి బంగారు బోనం అన్ని దేవాలయాలకి బంగారు బోనం తీసుకెళ్ళేసి మా కుటుంబ సభ్యులు ప్లస్ ఇక్కడ ఉన్న రిసాల బజార్లో మా అక్క చెల్లెళ్ళు అందరం కలిసి బోనంతో పాటు ఓడిబియ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించామని మేము నిర్ణయించుకున్నాం. అంటే ఈ బంగారు బోనం ఈసారి చేసిండ్రు. సో ఈ ట్రెడిషన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతిసారి వడిబియ్యంతో పాటు అమ్మవారికి నైవేద్యం కూడా ఉండబోతుందా? ప్రతిసారి అమ్మవారికి పాయసము, అమ్మవారికి అన్నము, తర్వాత బియ్యం, కల్లు శాఖ, ఇవన్నీ కంటిన్యూగా ఇక్కడ నుంచి బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఓడిబియ్యాలు తీసుకెళ్ళి కంటిన్యూగా మేము మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్కియడం జరుగుతుంది. సో మరి మిగతా అమ్మవారి షెడ్యూల్స్ ఏంటి? ఈ ఫస్ట్ రోజు ఇప్పుడు రేపైతే అమ్మవారికి ఉత్సవ మూర్తులు బంగారు బోనం తీసుకెళ్ళి ఇక్కడ సమర్పించిన తర్వాత ఇంకా 8 పూజలు ఉంటాయి. అక్కడ అభిషేక కార్యక్రమాలు, హోమాలు, చండీ హోమము, అమ్మవారి చావ, ఇంకోటి అక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న కులవృత్తుల ఆధ్వర్యంలో అక్కడ 8 పూజలు, అలా శవ కార్యక్రమం, కుంభారతి, తర్వాత ఇది గాజులతో అలంకరణ, 9 వారాలు 9 రకాల పూజల కార్యక్రమాలు జరుగుతాయి. సో మరి భక్తులు ఎవరైనా రావాలి అని అనుకుంటే దర్శనాలకు అమ్మవారి కోటపైకి ఎప్పటి వరకు చేరుతుంది? అంటే ఇది రేపు మధ్యాహ్నం 12:30 నుంచి రిసాల బజార్, గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి భారీ ఎత్తున ఊరేగింపు గోల్కొండ కోటకు చేరే వరకు సాయంత్రం 5 గంటల వరకు కోటకు చేరడం. ఎందుకంటే రేపు ఉదయం 26 రోజు 5 ఊరేగింపులు ఉన్నాయి. ఒకటి లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు, రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు, అలాగే బడా బజార్ నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు, మరి బంజాయి దర్గా నుంచి కులవృత్తుల ఆధ్వర్యంలో వెళ్ళే సర్కారు బోనం ఊరేగింపు, అన్ని ఊరేగింపులు గోల్కొండ కోటకు చేరే వరకు 4:30-5 గంటల వరకు ఆ కోటకు చేరుతాయి. దాంతో అమ్మవారి ఉత్సవమూర్తులు దేవాలయంలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో మహంకాళి అమ్మవారు, జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు జగదాంబ అమ్మవారు పెట్టిన తర్వాత ఈ సర్కారు బోనాలు ఉన్నాయి, బోనాలు సమర్పించిన తర్వాత బంగారు బోనం కూడా తీసుకెళ్ళి ఒకటి జగదాంబ అమ్మవారికి, ఒకటి మహంకాళి అమ్మవారికి పాయసం అక్కడ ఎక్కించి ఆ బోనం సమర్పణ ఉంటుంది. సో 100 సంవత్సరాల చరిత్ర ఉండే గోల్కొండ కోట మహంకాళి అమ్మవారికి ఈసారి బంగారు బోనం. సో ఇది ఒక చరిత్రలోనే మొదటిసారి ఈ బోనాల ఉత్సవాల్లో ఇట్లా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం అనేది. మీ అందరూ కూడా తెలిసిందే, గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచే మనకి ఆషాఢమాస బోనాల జాతర అనేది కూడా ప్రారంభమవుతుంది. అట్లాంటి అమ్మవారికి ఈ ఏడాది బంగారు బోనం ఇంకా అంగరంగ వైభవంగా ఘనంగా కూడా ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అమ్మవారికి కేవలం బంగారు బోనం మాత్రమే కాదు, బంగారి మంగళసూత్రం కూడా ఉండబోతుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు చాలామంది భక్తులు. ముందు ఉండే జగదాంబిక అమ్మవారికి మాత్రం ఒంటి నిండా సొమ్ములు ఉంటాయి, పట్టు చీరలతో దర్శనమిస్తుంది. కానీ వెనకాల ఉండే మహంకాళి అమ్మవారు ఎందుకు
బంగారు సొమ్ములు లేకుండా ఉంటుంది అని చాలా మంది భక్తులు బాధపడ్డారేమో. సో అందుకనే ఈసారి అమ్మవారికి బంగారు సొమ్ములు, బంగారి మంగళసూత్రం కూడా ఉండబోతుంది. ఇగో ఇప్పుడు బోనం దగ్గర మనకు కనిపిస్తుందిగా, ఇదే బంగారి మంగళసూత్రం రేపు అమ్మవారి మెడలో దర్శనం ఇవ్వబోతుంది. అండ్ దాంతోపాటు అక్కడ మనకి అమ్మవారు ప్రతినిత్యం దర్శనమిస్తుంది. కానీ ఆషాఢ మాసంలో మాత్రమే పూజారి ఇంటి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కదులుతాయి. ఎప్పుడైతే పూజారి ఇంటి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కదులుతాయో అప్పుడే అక్కడ బోనాల జాతర ప్రారంభమవుతుంది. అందుకని ఇక్కడ కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అమ్మవారు కూడా ఇక్కడే భక్తులకు దర్శనమిస్తారు. ఎందుకంటే అందరూ కూడా అన్ని ఏజ్డ్ వాళ్ళు గోల్కొండకి ఇలా మెట్లు ఎక్కలేరు, అంత పైన ఉండే అమ్మవారిని దర్శనం చేసుకోలేరు. అందుకని అలాంటి వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి, కళ్ళు సాకలు పెట్టడానికి, అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి అనమాట. సో అట్లా రేపు అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి బంగారు బోనం గోల్కొండ కీలక చేరుడుతోటే తెలంగాణ మొత్తంలో కూడా బోనాల జాతర ప్రారంభం కాబోతుంది.